తెలంగాణ గొర్రెల స్కామ్ లో తదుపరి టార్గెట్ రాజకీయ నేతలేనా? అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు ఈ కేసు చుట్టుకుంటుందా? ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమవుతున్నాయా? దీనిపై రేవంత్ సర్కార్ ఏమంటోంది? తెలంగాణలో గొర్రెల స్కామ్ సంచలనంగా మారింది. తవ్విన కొద్దీ అవినీతి చిట్టా పెరుగుతోంది. తొలి విడత సక్సెస్ అయిందని చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జూన్ 9న రెండో విడత స్కీమ్ను మంచిర్యాలలో ప్రారంభించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సామాజిక వర్గాల వారీగా ఆకర్షక పథకాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గొల్ల కురుమలు వారి సాంప్రదాయ వృత్తిలో సాధికారతను సాధించడం కోసమని గొర్రెల పంపిణీ పథకానికి రూపకల్పన చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా లబ్ధిదారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొర్రెల్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే తర్వాతి కాలంలో ఇతర విభాగాల అధికారులు కూడా గొర్రెల కొనుగోలుకు వెళ్లేలా నిబంధనల్ని సడలించారు. ఈ పథకాన్ని గత ప్రభుత్వ పెద్దలు ఘనంగా ప్రచారం చేసుకున్నారు. కానీ అదే సమయంలో దానిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి మొదటి విడత గొర్రెల పంపిణీ సమయంలోనే 40 మంది అధికారులపై ఆరోపణలు వచ్చాయి. కానీ అప్పట్లో ప్రభుత్వం వారి బదిలీలతో సరిపెట్టింది. 2021 మార్చిలో కాగ్ విడుదల చేసిన రిపోర్టులో కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ప్రకటించింది. కేవలం 7 జిల్లాల్లో జరిగిన అక్రమాలతో దాదాపు 254 కోట్ల మేరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగినట్లు కాగ్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుల్ టైం విచారణ ప్రారంభమైంది. గొర్రెల అమ్మకందారులు ఇచ్చిన ఫిర్యాదుతో 2024లో స్కామ్ వెలుగులోకి వచ్చింది. గొర్రెల పంపిణీ కోసం పల్నాడు, ప్రకాశం, గుంటూరు ప్రాంతాల్లో రైతుల నుంచి గొర్రెల్ని కొనుగోలు చేశారు. కానీ వారికి చేయాల్సిన చెల్లింపులు చేయకుండా నకిలీ ఖాతాలకు నగదును బదిలీ చేశారు. రావాల్సిన డబ్బులు రాకపోవడం, అడిగినా సరైన స్పందన లేకపోవడంతో సదరు గొర్రెల విక్రయదారులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి వెళ్లి బీరువా తాళాలు పగలగొట్టి సాక్ష్యాలు మాయం చేశారని ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది. రికార్డులను ధ్వంసం చేశారని, ఫైళ్లను దహనం చేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు. అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమేయం లేకుండానే ఆయన ఓఎస్డీ కళ్యాణ్ ఇంత పెద్ద కుంభకోణం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు కూడా మాజీ మంత్రి తలసానికి ఈ స్కామ్తో ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో దృష్టి సారించాయి. ఇకపై ఆయన పాత్రను తేల్చే దిశగా విచారణ జరిగే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు అధికారుల టార్గెట్గా జరిగిన విచారణ ఇక మాజీ మంత్రి తలసాని వైపు షిఫ్ట్ కావడం ఖాయమని, ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అది విచారణ వరకేనా లేక అరెస్టు వరకు వెళుతుందానే హాట్ చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం తాము ఎవరి మీద కక్షపూర్తంగా వివరించబోమని, దర్యాప్తు సంస్థల విచారణలో దోషులుగా తేలిన వారికి చట్ట ప్రకారం శిక్షలు పడతాయని చెబుతోంది.